ఆసక్తికరమైనటువంటి వ్యవహారం. ఒకే ఒక్క ఇంటర్వ్యూతో ఇప్పుడు సుజనా చౌదరిని వర్గశత్రువులా చూస్తున్నారు టీడీపీలోని ఒక సెక్షన్ నేతలు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కామెంట్స్ మీద సుజనా చౌదరి చాలా సూటిగానే స్పందించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్ట దెబ్బతీయడంలో సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తీరుని తీవ్రంగా తప్పుపట్టారు. ఎటువంటి స్పష్టమైన సాంకేతిక ఆధారాలు లేకుండా నోటుకొచ్చినట్టు మాట్లాడి సుదీర్ఘ చరిత్ర గల తిరుమల ప్రతిష్టతను అపఖ్యాతి పాలుచేసి దెబ్బతీయడానికి కారకులయ్యారు అన్నట్టు మండిపడ్డారు. తిరుమల కల్తీనయ్య ఉదంతంలో సుజనా చౌదరి చేసినటువంటి ఈ కామెంట్స్ కాక రేపుతున్నాయనే చెప్పొచ్చు. టీడీపీ శ్రేణుల్లో తీవ్ర కలవరం కలిగిస్తున్నాయనే చెప్పాల్సి ఉంటుంది. చాలా ఆసక్తికరమైనటువంటి పరిణామం. నిజానికి సుజనా చౌదరి చంద్రబాబుకి అత్యంత సన్నిహితుడు. చంద్రబాబు నాయుడు ఏం చెప్పినా చేయడానికి సిద్ధంగా ఉండే నేతగా ఆయనకి గుర్తింపు ఉంది. చంద్రబాబు వ్యవహారాలన్నీ తెర వెనక చక్కదిద్దడంలో సుజనా చౌదరి కూడా కీలక పాత్ర ఒకనాడు. అందుకే సుజనా చౌదరికి 2014-17 మధ్య కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా కూడా అవకాశం దక్కింది. అలాంటి సుజనా చౌదరి చంద్రబాబు ఆదేశాలతో 2019 ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీలో చేరడం, బీజేపీలో ఉంటూ చంద్రబాబు లక్ష్యాలకు తగ్గట్టుగా వ్యవహరించడం ఇదంతా జగమెరిగినటువంటి సత్యం. అయితే తాజాగా సుజనా చౌదరి చంద్రబాబు వ్యవహార శైలితో రగిలిపోతున్నారు. చంద్రబాబు ధోరణిని తీవ్రంగా తప్పుపట్టే ప్రయత్నం చేస్తున్నారు. గడిచిన కొంతకాలంగా ఆయన అప్పుడప్పుడు మాట్లాడిన అసెంబ్లీలో కానీ బయట కానీ ఎక్కడ చంద్రబాబుకి క్రెడిట్ ఇవ్వడానికి సిద్ధంగా కనిపించట్లేదు. అసెంబ్లీలో కూడా ప్రభుత్వ తీరుని తప్పుపట్టడానికి సుజనా చౌదరి ఏమాత్రం సంకోచం లేకుండా వ్యవహరించారు. అలాంటి సుజనా చౌదరి వ్యవహార శైలే ఇప్పుడు టీడీపీ శ్రేణులకు ఏమాత్రం మింగుడు పడడం లేదు. తెలుగుదేశం పార్టీలో వాస్తవానికి ఇప్పటికే రెండు రకాల వైరుధ్యం రెండు రకాల దారులు కనిపిస్తున్నాయి. టీడీపీలో ఒక సెక్షన్ చంద్రబాబు నాయుడు, లోకేష్ ఏం చేసినా అదంతా మన కోసమే అని నమ్మే బ్యాచ్ ఉన్నారు. రెండో సెక్షన్లో చంద్రబాబు నాయకత్వం మీద అభిమానం ఉన్నా, నారా లోకేష్ తీరు మీద అంతో ఎంతో ప్రేమాభిమానాలు కురిపిస్తున్నా ప్రభుత్వ తీరును మాత్రం సహించలేకపోతున్నారు. ప్రభుత్వ ధోరణి మీద ఏమాత్రం సంతృప్తిగా కనిపించట్లేదు. అదే సమయంలో తమ అసంతృప్తిని దాచుకోవడానికి కూడా వెనకాడడం లేదు. ఈ జాబితాలో ఏబి వెంకటేశ్వరరావు సహా, నల్లమోతు చక్రవర్తి సహా చాలామంది నాయకుల్ని మనం చూడొచ్చు. అందులో కొన్ని యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నటువంటి జర్నలిస్టులుగా చెప్పుకుంటున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇటీవల రాజనీతి ఛానల్ మీద మెగా ఇంజనీరింగ్ కంపెనీ నేరుగా లీగల్ నోటీస్ ఇచ్చి వేధించే పరిస్థితి వచ్చింది. ఇదంతా చంద్రబాబు మీద అభిమానం ఉన్నప్పటికీ చంద్రబాబు ప్రభుత్వ విధానాల్లో ఉన్నటువంటి వైఫల్యాల్ని ఎండగట్టే ప్రయత్నం చేస్తున్న బ్యాచ్. చంద్రబాబు పూర్తిగా తాము ఆశించినట్టుగా, తాము కోరుకుంటున్నట్టుగా పనిచేయడం లేదు అని లెక్కలేస్తున్నటువంటి సెక్షన్ తాలూకా వ్యవహారం. షిరిడీ సాయికి వ్యతిరేకంగా కోర్టులో కేసేస్తారు. మెగా కంపెనీ తీరు మీద మీడియాలో, సోషల్ మీడియాలో తీవ్రంగా తప్పుపడుతూ ఉంటారు. ఇదంతా అటు తిరిగి చంద్రబాబు వైఫల్యాన్నే చాటుతున్నాయి అనే విషయాన్ని విస్మరిస్తూ ఉంటారు. నిజానికి చంద్రబాబు సమర్థుడైన నాయకుడైతే ఆ షిరిడీ సాయి, ఆ మెగా కంపెనీ ఆటలు ఎలా సాగుతున్నాయి అనే విషయాన్ని విస్మరించి చంద్రబాబు పాలనలో కూడా మెగా కంపెనీ, షిరిడీ సాయి లాంటివే పెత్తనం చేస్తున్నాయి, ఆరింటిని నియంత్రించాలి అని ఆశిస్తూ ఉంటారు. నియంత్రించాల్సిన చంద్రబాబే ఆ కంపెనీలో చెప్పు చేతల్లో ఉన్నారు అనే మాటని చాలామంది విస్మరిస్తూ ఉంటారు. దాంతో ఇప్పుడు టీడీపీలో ఉన్నటువంటి ఈ రెండు సెక్షన్ గుడ్డిగా చంద్రబాబుని ఫాలో అయ్యే బ్యాచ్, అదే సమయంలో చంద్రబాబు మీద నమ్మకం ఉన్నా, చంద్రబాబు మీద అభిమానం ఉన్నా, ప్రభుత్వ విధానాలతో అసంతృప్తిగా ఉన్నటువంటి సెక్షన్, ఈ రెండు సెక్షన్స్లో ఉన్నటువంటి వైరుధ్యమే ఇప్పుడు సుజనా చౌదరి, చంద్రబాబు మధ్య కనిపిస్తున్నటువంటి గ్యాప్కి కారణంగా మనం చూడాల్సి ఉంటుంది. ఆ ఇద్దరి మధ్య గ్యాప్తోనే ఇలాంటి బ్యాచ్ కూడా దిగువన బయలుదేరుతుందా అనే ప్రశ్న కూడా ఉదయిస్తోంది. చంద్రబాబు పూర్తిగా తను అనుకున్నట్టంతా చేసేదానికోసం సాగుతుంటే చంద్రబాబు చేస్తున్న దానిలో తమకు అనుకూలంగా లేవు, తమ ప్రయోజనాలకు ఏమాత్రం తగ్గట్టుగా లేదు అని భావించే బ్యాచ్ అంతా సుజనా చౌదరికి తగ్గట్టుగా ఉన్నారు. ఈ తరుణంలోనే ఇప్పుడు సుజనా చౌదరి వైపు అంతో ఎంతో పాజిటివ్గా ఉన్న బ్యాచ్ చంద్రబాబు మీద అడపాదడపా విసురులతో సాగుతున్నారు.
అది చివరికి సుజనా చౌదరి విసురులు కూడా ఆ క్రమానికే తగ్గట్టుగా కనిపిస్తున్నాయి. ఈ తరుణంలో తెలుగుదేశం పార్టీ పట్ల, చంద్రబాబు నాయకత్వం పట్ల నమ్మకం ఉన్నప్పటికీ ప్రస్తుత ప్రభుత్వ తీరుతో సంతృప్తిగా లేనటువంటి వ్యవహార శైలి సుజనా చౌదరిలో కనిపిస్తోంది. ఈ తరుణంలోనే ఇప్పుడు సుజనా చౌదరి స్వరం పెంచుతున్నటువంటి నేపథ్యంలో ఇది తెలుగుదేశం పార్టీ నుంచి ఆయన మీద దాడి పెరిగేదానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పటికే ప్రభుత్వానికి వ్యతిరేకంగా అదే వివిధ సందర్భాల్లో స్వరం వినిపిస్తున్నటువంటి వాళ్ళ మీద టీడీపీ వాళ్ళైనా సరే వాళ్ళని తప్పు పట్టడానికి, వాళ్ళ మీద తీవ్రంగా ట్రోలింగ్ చేయడానికి ఎక్కడా బాబు బ్యాచ్ వెనకాడడం లేదు. ఈ తరుణంలోనే ఇప్పుడు సుజనా చౌదరి కూడా అలాంటి జాబితాలో చేరడం, ఇప్పుడు ఆయన మీద గురి పెట్టడం ఆసక్తికరమైనటువంటి విషయంగా మనం గమనించాల్సి ఉంటుంది. రాజకీయంగా ఇది ముఖ్యమైనటువంటి పరిణామం. ఒకప్పుడు తెలుగుదేశం అంతా ఏకపక్షంగా, ఏకోన్ముఖంగా, ఏకశిలా సదృశ్యంలా కనిపిస్తే ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో భిన్నమైనటువంటి ధృవాలు, భిన్న ప్రయోజనాలు ఆశిస్తున్నటువంటి వర్గాలు, భిన్న దృక్పథాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. ఈ తరుణంలో ఈ పరిణామం ఎక్కడికి దారితీస్తుంది, ముఖ్యంగా ఎలైట్ కమ్మ నాయకుల్లో ఈ విభేదాలు స్పష్టంగా పొడసూపుతున్నటువంటి తరుణంలో ఇది ఎక్కడి వరకు వెళుతుంది అనేటువంటి సందేహం కూడా కనిపిస్తుంది. మరి ఇలాంటి వైరుధ్యాలు పెరుగుతున్న దానికి సాక్ష్యంగా ఇప్పుడు సుజనా చౌదరి కామెంట్స్ కనిపిస్తున్నాయి. చంద్రబాబు ప్రభుత్వ తీరునే ఒకనాటి చంద్రబాబు అత్యంత సన్నిహితుడు నేరుగా తప్పు పట్టేటంత వరకు వెళ్ళినటువంటి వైనం ఎక్కడి వరకు దారితీస్తుంది, ఎలాంటి మార్పులకి కారణమవుతుంది, ఏ విధమైనటువంటి విభజన వరకు కూడా ఈ పరిస్థితి మళ్ళుతోంది అనే ప్రశ్న కూడా వినిపిస్తుంది. రాజకీయంగా ఇది చాలా కీలకమైనటువంటి అంశం, అత్యంత ఆసక్తికరమైనటువంటి విషయం కూడా. చంద్రబాబు తదనంతరం నారా లోకేష్ పూర్తిగా తెలుగుదేశం పార్టీలో తానే ఏకఛత్రాధిపత్యంగా సాగాలి అని ఆశిస్తున్నారు. కానీ తెలుగుదేశం పార్టీలో ఇప్పుడున్నటువంటి ఒక సెక్షన్ లోకేష్ తీరుతో సంతృప్తిగా కనిపించట్లేదు. ఇలాంటి తరుణంలో సుజనా చౌదరి లాంటి వాళ్ళు స్వరం పెంచడం ద్వారా ఒక ప్రత్యామ్నాయంగా ఎదగాలనే ఆలోచన కూడా వస్తున్నారా అనే అనుమానం లోకేష్ క్యాంపులో బయలుదేరుతుంది. అందుకే ఇప్పుడు సుజనా చౌదరిని టార్గెట్ చేసుకునే ప్రయత్నం కూడా చేస్తున్నట్టు కనిపిస్తోంది. టీడీపీ అనుకూల వర్గాల్లో సుజనా చౌదరిని పూర్తిగా విరోధిగా, వ్యతిరేకిగా, ఆయన అభివృద్ధికి అడ్డుపడుతున్నారనేటువంటి ధోరణిలో, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారనేటువంటి తీరున చిత్రీకరించడానికి తగ్గట్టుగా ప్రణాళిక రచించినట్టు సందేహిస్తున్నారు. మరి నిజంగా అంత ప్రయత్నం చేస్తే దాన్ని సుజనా చౌదరి ఎలా స్వీకరిస్తారు, ఏ తీరును తిప్పికొట్టే ప్రయత్నం చేస్తారు? ఇప్పటికే టీడీపీకి అనుకూలంగా ఉన్నప్పటికీ చంద్రబాబు ధోరణితో ఏమాత్రం సంతృప్తిగా లేనటువంటి సెక్షన్ ఎలా రియాక్ట్ అవుతుంది, వాటన్నిటి ఫలితం ఎక్కడికి వరకు వెళ్తుంది, ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో మనం చూడబోయేటువంటి అంశాలు. చాలా ఆసక్తికరమైనటువంటి పరిణామాలుగా మనం చెప్పాల్సి ఉంటుంది.